హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జే ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. 2004 నుంచి 2014 వరకు వరుసగా 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 ఎన్నికల్లో ఘోర ఓటములు చవిచూసింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ సోదులోకి లేకుండా పోయింది. 2029 ఎన్నికల్లో అయినా తిరిగి అధికారంలోకి రాగలమన్న హోప్ లేకుండా పోయింది. ఇదంతా చూసి ఫ్రస్ట్రేషన్ కి గురయ్యారో ఏమో కానీ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రయోజనాలను కూడా విస్మరించి మాట్లాడుతున్నారు. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో అధికారం పిల్లోడి చేతిలో రాయిలా మారిందని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. కానీ మన రాహుల్ గాంధీ మాత్రం ట్రంప్నే నమ్ముతారట, నరేంద్ర మోడీని నమ్మరట. ఆయన మాటలు వింటే అసలు ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా అని ఆశ్చర్యమే మానదు. భారత ప్రధాని మోడీ చైనాను తిట్టలేదట, అమెరికాను తిట్టలేదట. ఎందుకు తిట్టాలి, ఎందుకు గొడవ పెట్టుకోవాలి అంటే ఇండియా అమెరికాతోనూ చైనాతోనూ గొడవలు పెట్టుకుని ఆ గొడవలతో దేశం వెనకబడితే ఇదిగో మోడీ పరిపాలనలో దేశం ఇక్కట్ల పాలైందని తాను ప్రచారం చేసుకోవచ్చు. అలాగైనా అధికారంలోకి వస్తానేమో అని ఆశపడి మాట్లాడినట్టు ఉంది రాహుల్ మాటలు. పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాటలు కొందరు కాంగ్రెస్ నాయకులకే నచ్చలేదు. ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే ఉక్రోషంతో ఆ పిచ్చి ట్రంప్ నోటుకొచ్చినట్లు మాట్లాడు ఇండియాది డెడ్ ఎకానమీ అన్నారు. దానికి రాహుల్ వంత పాడుతూ తాను ట్రంప్ చెప్పిన మాటలు నమ్ముతున్నానని, ఇండియాది డెడ్ ఎకానమీ అని మోడీకి ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసని రాహుల్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి చైనా ఆయుధాలు ఇచ్చిందని, అయినా చైనా గురించి మోడీ ఒక మాట కూడా మాట్లాడలేదని రాహుల్ అన్నారు. చైనా ఆయుధాలు ఇచ్చింది, అయింది, అది ప్రపంచం అందరికీ తెలుసు. చైనా ఆయుధాలు భారత్ మిసైల్స్ ని అడ్డుకోలేకపోయాయి. భారత్ బలం ఎలాంటిదో చైనాకి తెలిసి వచ్చింది. భారత్ తో స్నేహం కోసం చైనా ప్రయత్నిస్తోంది. దీనికి మోడీ కూడా సానుకూలంగానే ఉన్నారు. జయశంకర్ ఇటీవలే చైనాలో పర్యటించారు. త్వరలోనే మోడీ చైనా పర్యటనకి వెళ్లనున్నారు. ఇండియా చైనాల స్నేహం ప్రపంచ గతినే మార్చేసే అవకాశం ఉంది. ఇంత పాజిటివ్ గా ఇండియా వెళుతుంటే అగ్రరాజ్యాలతో గొడవలు పెట్టుకోమని మాట్లాడుతున్నారంటే రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటు చైనాను తిడుతున్నారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ని విమర్శిస్తున్నారు. అంతేకాదు అమెరికాకి చిరకాల మిత్రదేశాలైన యూరోపియన్ కంట్రీస్ కూడా ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తూ చైనాపై 200% సుంకాలు విధించిన ట్రంప్ ఆ తర్వాత దిగివచ్చి ట్రేడ్ డీల్ చేసుకున్నారు. భారత్, రష్యా, చైనా, బ్రెజిల్ కూటమిగా ఉన్న దేశాల మైత్రిని చూసి ట్రంప్ హడలిపోతున్నారు. అందుకే భారత్ పై వ్యతిరేకత చూపించి తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ మోడీ ముందు ట్రంప్ ఆటలు సాగవు. ట్రంప్ ని ఎలా దారిలోకి తేవాలో మోడీకి తెలుసు. ఇది తెలియని రాహుల్ మంత్రి ముందు కుప్పగంతుల్లా మోడీ గురించి మాట్లాడుతున్నారు.